మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. పాపం మొక్కలకి నోరు లేదే. తగ్గమ్మ తగ్గు, మాకు నోరు లేదా? మా మొక్కల జాతిలో నుంచి ఎవరైనా వచ్చి మీకు చెప్పారా మాకు నోరు లేదని? నువ్వు మాట్లాడగలవా? ఈ విషయం తెలియక ఎంతమంది కవులు పాటలు రాశారో నువ్వు మాట్లాడలేవని. మేం గనక మాట్లాడడం మొదలు పెట్టామనుకో మీరు నోరు మూసుకోవాలి. మొదలు పెట్టినా ఆహా, అంత సీన్ ఉందా? ఎంత సీన్ ఉందో చూపిస్తాను చూడు. మేము మాట్లాడలేమనే కదా మీ ఇంట్లో మిగిలిపోయిన చెత్త చెదారం, కుళ్ళిపోయిన కోడిగుడ్లు, అడ్డమైన పురుగు మందులు మా దగ్గర వేస్తారు. అవి ఎంత కొంపు కొడతాయో తెలుసా? వాటి వల్ల ఎన్ని దోమలు వస్తాయో. ఆ దోమల బాధ పడలేదు. మా ప్రాణం సగం పోయాక, అంటే మేము వెళ్ళిపోయాక వచ్చి నీళ్లు పోస్తారు. మేము బతికేయాలి. బతకలేదనుకో మొక్క మంచిది కాదు అని నేరకు మా మీదే వేస్తారు. నాకు ఒక పువ్వు పూసిందనుకో వెంటనే తెంపేస్తారు. మీకు ఎందుకే అంత సాడిజం? నా పువ్వు నా దగ్గర ఉండకూడదా? సారీ రా, మాకు తెలియకుండానే నిన్ను చాలా బాధ పెట్టాం. ఇకనైనా మారండి మరి.